Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం చేసిన గుండు బాస్, బండ్ల అండ్ క్రేజీ సీఎం ఈ ప్రాజెక్టులన్నీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా మన ఇంటిలోనే మన దగ్గరే జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా మేము ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఉంటాం. ఇదంతా టోటల్ రష్. ఇది ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసి మొత్తం అంతా రష్ క్రియేట్ చేసి ఉంటాం. ఇప్పుడు ఏంటంటే సీన్ వైజ్ డివైడ్ చేసుకుంటూ ఆ సీన్ కంటెంట్ ఏంటి అనేది ఆ ఫోల్డర్లోనే నేమ్లో మెన్షన్ చేసి ఇవన్నీ డివైడ్ చేస్తాం అన్నమాట. ఇది మొత్తం డివైడ్ చేసిన వర్క్ ఇది. ప్రజెంట్ ఈ మొత్తం ఈ టోటల్ డేస్ అంతా వర్క్ అంతా అయిపోయింది. 18th డే జరుగుతుంది. 18th డేట్లో ఉన్న రష్ని మనము చేయడం జరుగుతుంది. ఈ రష్ వచ్చేసి పటాన్ చెరువులో ఉన్న శివాలయం ప్రాంతంలో ఈ టోటల్ సీన్స్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ప్రజెంట్ ఈ వర్క్ అవుతూ ఉంది. 18th డేట్ సంబంధించిన సీన్స్ని డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో అన్సారీ క్యారెక్టర్ చేసిన మా ఈసీ మెంబర్, ఈసీ ఇన్ఛార్జ్ రాకీ. సో రాకీ ఇందులో అన్సారీ అనే ఒక కీలకమైన క్యారెక్టర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన షార్ట్స్ ఇవి. రైట్, కొన్ని అంటే ఇంపార్టెంట్ షార్ట్స్ కొన్ని చూపిస్తాను. ఓకేనా? ₹1 అడ్వాన్స్ కొట్టా. రైట్, ₹1 అడ్వాన్స్ ఇచ్చారంట. ఇక్కడ లొకేషన్స్ మీరు చూడాలి, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్. శివాలయం ప్రాంతం ఇదంతా. దాని తర్వాత ఈ కురుకురే దయ్యం అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి పొగ పెట్టాం టోటల్గా ఆ చెట్టు చుట్టూ. దానికోసం మా టీం చాలా కష్టపడ్డారు పొగ పెట్టడానికి. సో దాంతోపాటు మా రెడ్డి గారు ఆ పొగలో ఉండి యాక్ట్ చేయడం అనేది కొంచెం క్రిటికల్ అయినా కూడా బాగా ఓపికతో చేశారు రెడ్డి గారు. అన్నీ అప్పటికప్పుడు అక్కడక్కడే క్రియేట్ చేయడం అనమాట మా ప్రాసెస్ అంతా. లొకేషన్ చూడండి, ఎక్స్ట్రాడినరీ లొకేషన్. ఇక్కడ సీన్ జరుగుతుంటుంది, ఇక్కడ ఈ ప్రాంతంలో సీన్ జరుగుతుంటుంది. ఇక్కడ వైట్ షాడ్ ఇక్కడ పెట్టాం. ఎంత బాగుందో చూడండి లొకేషన్. వాడుకోవాలంతే. ఇది పూర్తిగా మా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తోనే ఎన్ని జరిగాయి. ఎస్పెషల్లీ ఈ షార్ట్స్ చూడండి. రైట్. సో చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్స్లో ఈ గుండు బాస్ ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఈ పరిసర ప్రాంతాల్లో, పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో మనకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ, నగేష్ గారి ఫ్యామిలీ, మా శ్రీవల్లి వాళ్ళ పిల్లలు అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో ఈ ఏరియాలో చాలా విజయవంతంగా ఈ షూట్ని చేయడం జరిగింది. చాలా మంచి లొకేషన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ మొత్తం నగేష్ గారి ఫ్యామిలీకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇప్పుడు మీకు ఒక రెయిన్ ఎఫెక్ట్ సీన్ చూపిస్తాం చూడండి. ఇది మా కోసమే రెయిన్ వచ్చింది, ఆ సీన్ కోసమే రెయిన్ వచ్చింది అన్నట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ రెయిన్ ఎఫెక్ట్ చూద్దామా? రియల్ రెయిన్ ఎఫెక్ట్లోనే చేసాం షూట్ అంతా. అరటిపండు ఫైట్ సీన్ అనమాట. అరటిపండ్లతో ఫైట్ సీన్ ఉంటుంది. కత్తులతో ఫైట్ సీన్ చూశారు ఇంతవరకు. ఇప్పుడు గుండు బాసులో అరటిపండ్లతో ఫైట్ సీన్ చూస్తారు.
ఓకేనా పండు 12 లక్షల పార్టీని పక్కకు దోసేయి, పంటను సప్ప కోసేయి, ఫైట్ సీన్ లో పంట పాడైపోతుంది. డైరెక్టర్ రైన్ ఎఫెక్ట్ స్టార్ట్. సో రెయిన్ ఎఫెక్ట్ని మేము అంత చాలా బాగా క్యాప్చర్ చేసామని అనుకుంటున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ సీన్ ఇన్ గుండు బాస్. యాక్షన్ రైట్, ఇప్పుడు ఈ షార్ట్ చూద్దాం. ఎన్ని రఫ్లో మీరు చూస్తున్నది. మా వాళ్ళు ఎన్నిసార్లు కింద పడ్డారో తెలియదు, కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. కోర్స్ ఎక్కడ కింద పడ్డా కూడా సరదాగానే ఉంది. ఆ గడ్డిలో కాబట్టి మాకు చాలా సరదాగా అనిపించింది. యాక్షన్ అందరూ కత్తులు కటార్లు ఇసిరేస్తారు, మాకు అరటి పనులు ఇసిరేస్తారు అనమాట. అట్లా యాక్షన్ ఓకే షాట్ కాదేమో ఇది. ఓకే రైట్, చూద్దాం ఇది. యాక్షన్ రైట్, ఏవైనా కొన్ని షాట్లు మాత్రమే చూపించగలను, అన్నీ చూపించలేము. యాక్షన్ యాక్షన్ అదే సో ఎనీహౌ యాక్షన్ ఇది మాత్రం కరెక్ట్ పడిన తనకు ఇక్కడ కరెక్ట్గా పడగానే కింద పడ్డాడు. అది అల్టిమేట్గా జరిగింది అంతే, అది ఇన్సిడెంట్ అలా జరిగింది. ఈ రైన్ ఎఫెక్ట్ నిజంగా రైన్ ఎఫెక్ట్లో ఈ సీన్ చేయకపోతే ఇంత బాగా వచ్చేది కాదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు తడిసి ముద్దయ్యాం, ఇష్టం వచ్చినట్టు టీం అంతా. సో చాలా 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 ఎంజాయ్ చేస్తూ గుండు బాస్ షూట్ జరిగింది. సో నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఖచ్చితంగా త్వరలో కలుద్దాం డబ్బింగ్లో. సో పూర్తి స్థాయిలో గుండు బాస్ ట్రిమ్మింగ్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రిమ్మింగ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మధ్య మధ్యలో. సో ప్రజెంట్ నాకు తెలిసి 2-3 రోజులు ఈ క్లోజ్ ఇవన్నీ మొత్తం ట్రిమ్మింగ్ అయిపోద్ది. దాని తర్వాత బండ్లాగా వస్తాం, దాని తర్వాత క్రేజీ సీఎం, ఇవన్నీ మొత్తం అన్నీ చేసి సో మేజర్ డబ్బింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేద్దాం అన్ని ప్రాజెక్టులకు ఒకటే విధంగా అనేది ప్లానింగ్. సో దాని తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టుకు వచ్చేసి మనం ఫర్దర్ వర్క్స్ అన్నీ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే డబ్బింగ్ ఒకసారి కంప్లీట్ అయిపోతే పూర్తిగా అన్ని ప్రాజెక్టులు మన చేతిలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. అందువల్లే పూర్తిగా అన్ని ప్రాజెక్టులు డబ్బింగ్ 1 by 1 కంప్లీట్ అయిపోవాలనేది ఇంటెన్షన్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎన్ని ప్రాజెక్టులైనా చేయొచ్చు. మన బడ్జెట్ లేకుండా మన సినిమాలని మనం ముందుకు తీసుకెళ్తూ మన కెరియర్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.